ఏపీ ఎంసెట్ 2024 కౌన్సిలింగ్కి సంబంధించి ఒక బ్యాడ్ న్యూస్ అనమాట. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోకి ఒక 50 లైకులు టార్గెట్ అనమాట. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ ఫీజుల నిర్ణయంలో జాప్యం, ఇప్పటి వరకు ఏ కాలేజీకి ఎంత ఫీజు అనేది నిర్ణయించకపోవడంతో వెబ్ కౌన్సిలింగ్ ప్రక్రియ వాయిదా పడే అవకాశాలు కనబడుతున్నాయి అనేది యొక్క ఆర్టికల్లో పబ్లిష్ అయితే చేశారు. అదేవిధంగా ఈ యొక్క ఫీజెస్ నిర్ణయించకపోవడానికి మెయిన్ కారణం హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ లేకపోవడంతో పాటు ఇన్ఛార్జ్ చైర్మన్ పెద్దగా పట్టించకపోవడంతో ఈ యొక్క కౌన్సిలింగ్ అనేది వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని ఈ యొక్క ఆర్టికల్లో పబ్లిష్ అయితే అవడం జరిగింది. సో మనకి ఇంకా ఏ కాలేజీకి ఎంత ఫీజు అనేది నిర్ణయించకపోవడంతో మనకి ఈ యొక్క కౌన్సిలింగ్ ప్రక్రియ వాయిదా పడే అవకాశాలు అనేవి ఉన్నాయన్నమాట. సో ప్రస్తుతం అయితే మాత్రం గవర్నమెంట్ నుంచి ఎటువంటి అఫీషియల్ అప్డేట్ లేనప్పటికీ సో మనకి ఈరోజు లేదా రేపు ఈ యొక్క ఫీజులు కనుక నిర్ణయిస్తే ఎల్లుండి నుంచి అంటే 8th నుంచి యథావిధిగా మనకి ఈ యొక్క కౌన్సిలింగ్ అనేది జరిగిపోతుంది. ఒకవేళ ఈ యొక్క ఫీజెస్ ఈరోజు లేదా రేపు నిర్ణయించకపోతే ఈ యొక్క కౌన్సిలింగ్ అనేది వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో ప్రస్తుతం అయితే మాత్రం కౌన్సిలింగ్ ప్రక్రియ ఏదైతే ఉందో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే జరుగుతుంది. సో మనకి వాయిదా కనుక పడినా లేదా పోస్ట్ పోన్ జరిగినా కూడా అఫీషియల్గా వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు అండ్ వాళ్ళు పబ్లిష్ కూడా ఆర్టికల్లో వస్తుంది. సో నేను ఒకవేళ పోస్ట్ పోన్ అయితే మీకు ఇన్ఫామ్ అయితే చేయడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే మాత్రం షెడ్యూల్ ప్రకారమే ఈ యొక్క కౌన్సిలింగ్ అనేది కండక్ట్ అయితే చేయబడుతుంది. ఓకేనా, అందరూ కూడా గమనించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.